ఆయనకి స్వాగతం పలుకుతూ, ఎందుకంటే ఈరోజు ఆయన శాసనసభ్యులుగా ఉండడం మన అందరి అదృష్టం కనుక ఆయన వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం రాజమండ్రి వచ్చేసి ఆపండి. ఈరోజు ఎంతో ఆనందం. 80 సంవత్సరాలు అదేవిధంగా భారీ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యులు కిందకు వస్తే మన గుర్రం దాసరావు గారి జన్మదిన సందర్భం ఎమ్మెల్యే గారి గైడ్ లైన్ చేయవలసిందిగా కోరుతున్నాం. సోదరులారా కొద్దిగా ఇలా సైడ్ ఉంటే ఎమ్మెల్యే గారు వచ్చి గుర్రం దాసరావు గారి చిత్రపటానికి పూలమాలంకరణ చేయవలసిందిగా కోరుతున్నాం. విజయ్ కుమార్ గారు ఏర్పాటు చేసినటువంటి కేక్ కటింగ్ అయిన తర్వాత ఈరోజు ఈరోజు మా ఇంకా రాజమండ్రికి చాలా సుదినం. 80 సంవత్సరాలు అంబేద్కర్ గారు పర్యటించి అయింది. అదేవిధంగా గుర్రం జాషువా గారు ఆయన పుట్టినరోజు 129వ పుట్టినరోజు ఈ రోజు మనం ఎంతో ఘనంగా చేసుకోవాలి. ఎందుకంటే అంటరాని తనాన్ని ఎంతో ఎండగట్టి ఈ రోజు మన దళిత నాయకులు దళితులు అందరూ కూడా చదువుకుంటున్నారంటే ఈ లోకానికి చాటి దళితుల ద్వారా చాటి చెప్పినటువంటి మహనీయుడు గుర్రం జాషువా గారు మన కోట్లింగాలపేటలో 5 సంవత్సరాలు జీవించారంటే అది ఆనందదాయకం. కనుక తాళూరు విజయ్ కుమార్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కేక్ ని మన యువ నాయకులు ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే గారు కట్ చేయవలసిందిగా కోరుతుంది. తాడిపల్లి గణేశ్వరరావు గారు అంబేద్కర్ గారు వచ్చినప్పుడు ఆయన వయసు 9 సంవత్సరాలు, ఈవేళ 89 సంవత్సరాలు. ఆయన్ని ఎంతో ఆనందపడుతున్నారు ఆయన ఈ 80 సంవత్సరాలు. విజయ్ కనుక ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మాట్లాడవలసిందిగా కోరుతాం. విజయ్ విజయ్ చాలా సంతోషం. మన నగరానికి ఎమ్మెల్యేగా బడుగు వర్గాలకు చెందిన ఆదిరెడ్డి వాసు గారు ఎన్నికవడం చాలా ఆనందదాయకం. అలాగే ఈయన టెన్యూర్లోనే 80 ఏళ్ళు రావడం అనేది మాకు చాలా హర్షదాయకం. మేము ఎప్పటి నుంచో ఈ 80 సంవత్సరాల ఉత్సవాలు ఘనంగా చేయాలనుకున్నాం, కానీ వరదల పరిస్థితులు తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల తెలియపోయాం. ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేసింది ఏంటంటే అంబేద్కర్ గారు విశాఖపట్నం, అనకాపల్లి, పాలకొల్లు, రామచంద్రపురం, రాజమండ్రి, ఇలాగ పక్కన ఏలూరు, గుడివాడ ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాల 4 జిల్లాలతో కూడా అనుబంధం ఉంది. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఈ ప్రాంతాల్లో చైతన్యం పెరిగింది, దళితుల్లో చదువు సంధ్యలు ఏర్పడ్డాయి. ఈ విషయంలో మా అందరి కోరిక ఏంటంటే నగరం కానీ జిల్లా కానీ దళిత నాయకులుగా సార్ ఒకటే విజ్ఞప్తి, ఈ ప్రాంతం అంతా కూడా తిరిగారు కాబట్టి ఇక్కడ 80 సంవత్సరాలు అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రోజున ఒక ఫెస్టివల్గా నిర్వహించే విధంగా మీరు కొద్దిగా దాన్ని ఇనిషియేట్ చేసి మా అందరి కోరిక తీరుస్తారని తెలియజేస్తూ ఇటు అవకాశం ఇచ్చి ప్రజలకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కోరుకోండి చిరంజీవి మాట్లాడుతుంది. అందరికీ జై భీములు. ఈ కార్యక్రమాన్ని ఎంతో కష్టపడి చేయవలసి వచ్చింది. ఎంతో మంది సహకరించారు.
ప్రతి నాయకులకి అందరికీ జై భీమ్ తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు ఎంతో స్ఫూర్తి పొందారు. ఎందుకంటే మేము వెళ్ళిన వెంటనే మీకేం కావాలి, అంబేద్కర్ ఆలోచన విధానంలో ఏం కావాలి మీకు అని అడగడం జరిగింది. ఆయన గృహాన్ని వెళ్ళినప్పుడు వెంటనే ఈరోజు అంబేద్కర్ గారు వచ్చారు కదా సార్, మరి సాయంకాలం సుబ్రహ్మణ్య మైదానంలో అంబేద్కర్ సినిమా ప్రదర్శించిందంటే దానికి ఓకే అన్నారు. వెంటనే కమిషనర్ మాట్లాడారు. తర్వాత వెంటనే గుర్రం జాసువా విగ్రహం మన కోట్లింగాలపేటలో 5 సంవత్సరాలు ఉన్నారు. ఆర్థిక సమానతల కోసం ఎంతో చేసిన వ్యక్తి కాబట్టి ఆయన వెంటనే ఆ విగ్రహాన్ని నెలకొల్పుతామన్నారు. నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో అధికారికంగా ఈ కార్యక్రమాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చింది, మళ్ళా గుర్రం దాసు అధికారికంగా చేస్తామని తెలియజేసినందుకు ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై భీమ్. ఎమ్మెల్యే గారిని మాట్లాడాల్సింది. జై భీమ్. 80 సంవత్సరాలు అయ్యింది. మనందరి యొక్క ఆరాధ్య దైవం, బలహీన వర్గాల యొక్క ఆశా జ్యోతి, విద్యావేత్త, అపర మేధావి, ప్రపంచ దేశాలే గర్వించదగ్గ నాయకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇక్కడికి అడుగుపెట్టి 80 సంవత్సరాలు అవడం అన్నది చాలా గర్వకారణం. ఇప్పుడే ఇస్తామన్నారు, పట్టణంలో పబ్లిష్ అయ్యింది. ఆయన రాజమహేంద్రవరంలోని ఆ స్టేషన్లో దిగిన తర్వాత కారులో మున్సిపల్ ఆఫీస్కి తీసుకురావడం, అప్పుడు మున్సిపల్ చైర్మన్ కింద ఉన్న సోమిన కామేశ్వరరావు గారు రిసీవ్ చేసుకోవడం, అలాగే అప్పుడున్న కమిషనర్ వెంకటాద్రి చౌదరి గారు కూడా రిసీవ్ చేసుకున్నారనడం చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే అంతటి గొప్ప మహనీయుడు మనకి ఇక్కడ అడుగు పెట్టడం అన్నది చాలా గర్వించదగ్గ విషయంతో పాటు తప్పకుండా ఆయన యొక్క అడుగు, ఆయన యొక్క స్పర్శ ఈ నేల మీద ఉంది కాబట్టి ఈ యొక్క నియోజకవర్గాల్లోనే బహుజనులు రాష్ట్రానికి స్ఫూర్తిదాయకంగా ఇప్పుడు కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. బహుజనులు ప్రజాప్రతినిధులు అవుతా ఉన్నారు ఇదే నియోజకవర్గంలో. మీరు సంఖ్యాబలంగా చూసినా కూడా బహుజనులకి ఇంకా అవకాశం వస్తూ ఉంది, పోరాడే స్ఫూర్తి వస్తూ ఉంది. అవగాహనతో ఇంకా ఇలాంటి సంఘ సంస్కర్తలు అందరూ కూడా ముందుకు వచ్చి అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని అంటే తప్పకుండా ఆయన యొక్క అడుగులు ఇక్కడ పడ్డాయి కాబట్టి ఆయన అడుగుజాడల్లో మనందరూ కూడా నడుస్తూ ఉన్నాం. నేను ఎప్పుడు కూడా చెప్తాను, అంబేద్కర్ గారు ఒక వర్గానికో కులానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన అందరివాడు, ఆయన అందరిచే గర్వించదగ్గవాడు, అందరిచే కొనియాడబడినవాడు. కాబట్టి మనం కూడా ఆయన యొక్క గౌరవం ఎక్కడ తగ్గకుండా తప్పకుండా అందరూ కూడా ఆయన యొక్క ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నేను ఈ రోజున అన్నవాళ్ళు వచ్చినప్పుడు అడిగారు, మనం ఇక్కడ సినిమా ఒకటి వెయ్యాలి అని అన్నప్పుడు తప్పకుండా వెయ్యాలి. ఎందుకంటే ఆయన ఆలోచనలు వెయ్యాలి. ఆయన ఏ విధంగా అవమానాలు పడి మనందరి గౌరవం కోసం ఆయన పడిన అవమానాలన్నింటినీ కూడా ఎలాగ ముందుకు తీసుకెళ్ళాడు. ఆయన అవమాన పడ్డాయి అన్నీ కూడా మన భవిష్యత్ తరాల వారు అవమాన పడకూడదు, వాళ్ళందరూ గర్వంగా ఉండాలని వాటన్నిటిని కూడా లిఖితంగా ఒక రాజ్యాంగంలో పెట్టి మనందరికీ భరోసా కల్పించారు. ఈరోజు సినిమాకి అందరూ కూడా ఉండాలి. నేనేదో నా వ్యక్తిగత కారణాల రీత్యా ఊర్లో ఉండలేకపోతా ఉన్నాను కానీ లేకపోతే నేను వచ్చేవాడిని. అందరినీ చెప్పండి, అందరూ రావాలి, సినిమా చూడాలి, చూసి స్ఫూర్తిదాయకంగా అందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే జాషువా గారి యొక్క జయంతి, ఆయన కూడా కళలకి ఎంత గొప్ప బలం ఉంటుందంటే కళలు సమాజాన్ని సంగీతం చేయగలుగుతాయి. మనం మాటలతో సంగీతం చేయలేనిది కళలు వారి యొక్క రచనలు సంగీతం చేసి అందరినీ ఐక్యంగా ముందుకు తీసుకెళ్తాయి. ఆయన రచించిన రాతలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఐక్యతగా పోరాడే స్థాయికి తీసుకెళ్ళి తప్పకుండా జాషువా గారి యొక్క ఆలోచన కూడా ముందుకు తీసుకెళ్లాలని మన అందరం కూడా ఒకటే ఎజెండా. మనకి ఒకటే చెప్తాను, అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు వివిధ జెండాల వారు ఉన్నారు, రాజకీయ జెండాలు ఉన్నాయి, కానీ ఒకటే ఎజెండా. బహుజనులు అందరూ కూడా గర్వపడే విధంగా మన యొక్క ఆలోచన ఎప్పుడు ముందుకు వెళ్ళాలి. అందరు నోటించి ఒకటే మాట, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ధన్యవాదాలు. ఇది అయిన తర్వాత వెంటనే మన కార్లు వేసుకుని అక్కడికి రావాల్సిందిగా అందరికీ కోరుతున్నాం, అందరూ బయలుదేరాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్.
జై భీమ్.